హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ అయిన మరొక జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చానండి. ఎక్కడి నుంచి అంటే ఎస్జేవిఎన్ లిమిటెడ్ అండి. యాక్చువల్గా ఎస్జేవిఎన్ అంటే ఏంటి అంటే సట్లజ్ జల విద్యుత్ నిగమ్ లిమిటెడ్ అని. యాక్చువల్గా ఈ కంపెనీ అనేది మినిస్ట్రీ ఆఫ్ పవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ అయ్యే కంపెనీ అనమాట. అండ్ ఇదొక హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ అండ్ ట్రాన్స్మిషన్ కంపెనీ అనమాట. దీని నుంచి మనకి రెగ్యులర్ బేసిస్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి అనమాట. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దీనికి ఆంధ్ర అండ్ తెలంగాణ బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. సో డెఫినెట్గా ఈ అవకాశాన్ని అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. మీరు కొట్టే ఒక లైక్ నాకు కొంచెం ఎంకరేజ్మెంట్లా ఉంటుంది ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి. సో వీడియో చూసి ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ అలానే ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్సే. అండ్ అలానే మనకి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో, అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అన్ని కూడా వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి, ఇది అఫీషియల్ వెబ్సైట్ లింక్ని డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపై క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేవచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే కరెంట్ జాబ్ ఓపెనింగ్స్లో మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అండి, రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ అని ఉంది కదా. ఇక్కడ చూసుకుంటే వ్యూ జాబ్ డీటెయిల్స్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేస్తే ఇదిగోండి ఇక్కడ మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. కరెంట్ జాబ్లో పీడిఎఫ్ కూడా ఉంటుంది. ఇక్కడ డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్, దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇదిగోండి టోటల్ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే ఈ ఎస్జేవిఎన్ లిమిటెడ్ సట్లజ్ జల విద్యుత్ నిగమ్ లిమిటెడ్ కోసం ఇక్కడ ఇచ్చాడు. మినిస్ట్రీ ఆఫ్ పవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ అవుతుంది అనమాట. అండ్ దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. అండ్ ఇక్కడ చూసుకుంటే ఏ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయంటే ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. పే స్కేల్ చూసుకుంటే మీకు E2 లెవెల్ అండి. ఇక్కడ 50,000 నుంచి 1,60,000 మధ్యలో మీ బేసిక్ అనేది ఉంటుంది. అంటే ఈజీగా మీకు ₹1,00,000 పైనే శాలరీ, గ్రాస్ శాలరీ అనేది ₹1,00,000 పైనే ఉంటుంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇన్ అడిషన్ టు ది బేసిక్ పే మీకు ఏ అలవెన్స్లు ఉంటాయి ఏంటి అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు అనమాట. ఇది ప్యూర్లీ గవర్నమెంట్ సర్వీసు. సో డెఫినెట్గా అందరూ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు వేకెన్సీస్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, డీటెయిల్స్ అన్ని కూడా చూసుకుంటే ఇదిగోండి డిసిప్లిన్, అలాగే ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. అలాగే నెంబర్ ఆఫ్ పోస్ట్స్ కూడా ఇక్కడ చూసుకుంటే బ్రాంచెస్ ఇచ్చాడండి. సివిల్ బ్రాంచ్, అలాగే ఎలక్ట్రికల్, మెకానికల్, అలా డిఫరెంట్ బ్రాంచెస్ ఇచ్చాడు. దీన్ని చూసుకుంటే మీకు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అన్నాడు. సివిల్ బ్రాంచ్కి అంటే మీకు బీఈ కానీ బీటెక్ కానీ సివిల్ ఇంజనీరింగ్లో ఉంటే మీరు ఈ పొజిషన్కి మీరు అప్లై చేయొచ్చు. టోటల్గా మీకు 30 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా. అలాగే ఎలక్ట్రికల్, దీనికి కూడా సేమ్ అండి. బ్యాచిలర్ డిగ్రీ అంటే బీఈ కానీ బీటెక్ కానీ మీకు ఎలక్ట్రికల్లో కానీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో కానీ ఉంటే మీరు అప్లై చేయొచ్చు. దీనికి 15 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే మెకానికల్లో బీటెక్ ఉంటే మీరు అప్లై చేయొచ్చు. మెకానికల్కి 15 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే హ్యూమన్ రిసోర్స్ అండి. హ్యూమన్ రిసోర్స్ అంటే గ్రాడ్యుయేట్ విత్ 2 years MBA అన్నాడు. అంటే మీకు డిగ్రీ తర్వాత 2 years MBA ఉందనుకోండి, మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. దీనికి 7 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎన్విరాన్మెంట్ అండి. ఈ ఎన్విరాన్మెంట్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ ఆర్ 2 years పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అన్నాడు. ఓకేనా. ఈ రెండింటిలో ఏమున్నా అంటే బీఈ బీటెక్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లో ఉన్నా, లేదంటే ఎంఎస్సి లేదా ఎంటెక్ ఉన్నా సరే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. ఇంకోటి జియాలజీ అండి. ఈ జియాలజీలో చూసుకుంటే ఎంఎస్సి ఆర్ ఎంటెక్ ఏ బ్రాంచెస్ అంటే జియాలజీ, అప్లైడ్ జియాలజీ, జియోఫిజిక్స్, వీటిలో మీకు ఎంఎస్సి కానీ ఎంటెక్ కానీ ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. అండ్ అలానే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, దీంట్లో చూసుకుంటే బీటెక్ కానీ బీఈ కానీ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈ 3 బ్రాంచ్లో ఏ బ్రాంచ్లో మీకు బీటెక్ కానీ బీఈ కానీ ఉన్నా మీరు అప్లై చేయొచ్చు. అలాగే ఫినాన్స్ అండి. దీంట్లో సిఏ, ఐసీడబ్ల్యూ, అలాగే 2 years MBA ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు దీనికి. అండ్ అలానే ఎల్ఎల్బి, మీకు లా చూసుకుంటే మీకు 3 years కానీ 5 years కానీ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఏదైనా మీకు గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ లా ఉంటే మీరు అప్లై చేయొచ్చు. టోటల్గా అన్ని పొజిషన్స్కి కలిపి మీకు 114 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీకు ఈ డిగ్రీ ఏదైతే ఉందో మీ డిగ్రీ అంతా కూడా ఫుల్ టైం రెగ్యులర్ కోర్స్ అయి ఉండాలి. అంటే పార్ట్ టైము డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఏది కూడా అలౌ చేయరనమాట. ఓకేనా. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీకు పర్సంటేజ్ కూడా 50% అబవ్ ఉండాలి. ఎవరెవరికి అంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 50% ఉండాలి. అండ్ అలానే మిగిలిన వాళ్ళందరికీ కూడా 55% అబవ్ ఉండాలి. అంతకంటే తక్కువ ఉంటే మీరు అప్లై చేయడానికి అవ్వదు. ఓకే.
అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్నారో వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉంది. బట్ ఆన్ వన్ కండిషన్ ఏంటి అంటే మీకు జూలై 31 లోపు మీకు రిజల్ట్ అనేది అనౌన్స్ అయిపోవాలి. ఓకేనా? ఎగ్జామ్స్ కానీ రిజల్ట్ కానీ ఏమీ పెండింగ్ ఉండకూడదు. ఒకవేళ ఆ కండిషన్ మీరు రీచ్ అవుతాను అనుకుంటే మీరు ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. ఓకే. అండ్ అలాగే ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 30 ఇయర్స్ అండి. 30 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టే ఇచ్చాడు. ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, అలానే ఓబీసీకి 3 ఇయర్స్, అలానే పీడబ్ల్యూడీలో అన్రిజర్వ్డ్ అయితే 10 ఇయర్స్, అండ్ పీడబ్ల్యూడీలో ఓబీసీ అయితే 13 ఇయర్స్, పీడబ్ల్యూడీలో ఎస్సీ ఎస్టీ అయితే 15 ఇయర్స్ వరకు మీరు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ అండి. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి ఉంటుంది. అండ్ అలానే గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. దాంతోపాటు పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఇక్కడ వెయిటేజ్ కూడా క్లియర్గా మెన్షన్ చేశాడు. సిబిటి అంటే మీరు రాసిన ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి 75%, అండ్ అలానే గ్రూప్ డిస్కషన్కి 10%, అండ్ అలానే పర్సనల్ ఇంటర్వ్యూకి 15%. టోటల్గా 100 మార్క్స్ ఇలా డివైడ్ చేశాడు అనమాట. ఓకేనా? అండ్ మీకు ఎగ్జామ్ ఫార్మేట్ ఎలా ఉంటుందంటే 2 అవర్స్ డ్యూరేషన్ ఉంటుంది. 150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్, హిందీ 2 లాంగ్వేజ్లో మాత్రమే ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇక్కడ మీకు 2 సెక్షన్స్ ఉంటాయండి. సెక్షన్ 1 అనేది మీకు టెక్నికల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, 120 క్వశ్చన్స్. అండ్ సెక్షన్ 2 చూసుకుంటే 30 క్వశ్చన్స్ నాన్ టెక్నికల్ ఉంటాయి అనమాట. ఓకేనా? ఇక్కడ మీకు రైట్ ఆన్సర్కి 1 మార్కు, రాంగ్ ఆన్సర్కి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదండి. ఓకేనా? అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఇచ్చాడు. అంటే ఈ సిబిటిలో 75 మార్క్స్ అంటే 50% రావాలి. అంటే 150 మార్క్స్ కదా ఎగ్జామ్ అనేది. అందులో 75 మార్క్స్ వచ్చాయనుకోండి, అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు క్వాలిఫై అయినట్టు. అండ్ అలానే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఓబీసీ వాళ్ళకైతే 60 మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్టు. ఓకేనా? ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే టెస్ట్ సెంటర్స్ అండి. టెస్ట్ సెంటర్స్ విషయానికి వస్తే మన ఆంధ్ర, తెలంగాణలో టెస్ట్ సెంటర్స్ లేవండి. దూరంగా వెళ్ళి మనం ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఎక్కడెక్కడ ఉన్నాయంటే న్యూఢిల్లీ, చండీగఢ్, అరుణాచల్ ప్రదేశ్, డెహ్రాడూన్, అలాగే హిమాచల్ ప్రదేశ్. మనం దూరంగా వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సిన అవసరం అయితే ఉంటుంది. మనకు దగ్గరలో అయితే ఎగ్జామ్ సెంటర్స్ లేవు. ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు 2 సెంటర్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ప్లేస్మెంట్, అసైన్మెంట్ చూసుకుంటే మీకు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి 1 ఇయర్ ఆన్ జాబ్ ట్రైనింగ్ ఉంటుంది. అలాగే క్లాస్ రూమ్ ట్రైనింగ్ కూడా 1 ఇయర్ ఉంటుంది. దాని తర్వాత మీకు ఆ ప్రాజెక్ట్స్లో ఎక్కడైనా సరే మీకు పోస్టింగ్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సర్వీస్ అగ్రిమెంట్ కూడా రాయాలి. మీరు సెలెక్ట్ అయిన వాళ్ళు 3 ఇయర్స్ సర్వీస్ చేస్తానని చెప్పి అగ్రిమెంట్ రాయాలి. అండ్ అలా అప్లై చేయాలి అంటే మనం ఆల్రెడీ వెబ్సైట్ నుంచి ఇక్కడికి వచ్చాం కదా, అక్కడ మీకు అప్లికేషన్స్ లింక్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి మీరు ఫర్దర్గా అప్లికేషన్ అనేది ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు అప్లికేషన్ ఫీజ్ అండి. అప్లికేషన్ ఫీజ్ విషయానికి వస్తే 600 రూపీస్ ఆన్లైన్లో పే చేయాలి విత్ జిఎస్టీ 18%. ఓకేనా? ఎవరెవరికి ఎగ్జామ్స్ ఉందంటే ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూడీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్కి ఎగ్జామ్స్ ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా 600 రూపీస్ ఆన్లైన్లో పే చేయాలి. ఓకే. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది ఈ మంత్ 28th నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే May 18th అండి. ఈ లోపే మీరు అప్లై చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఏజ్ 18 ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఓకే. ఇవ్వండి డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.